పీరియాడికల్ డ్రామాల లిస్ట్ పెరుగుతోంది. కోలీవుడ్ లో కూడా ఇదే ట్రెండ్ నడవనుంది. పాన్ ఇండియా మూవీ అంటే అయితే ఊర మాస్ మూవీలు లేదంటే పీరియాడికల్ డ్రామాలు. ఈ రెండు ఫార్ములాలతోనే పాన్ ఇండియా మార్కెట్ మీద టార్గెట్ చేయడం ఈజీ అంటున్నారు. నిజమేనా? పాన్ ఇండియా సినిమా అంటే అయితే మాస్ మతిపోగొట్టే ఫార్ములా వాడాలి, లేదంటే పీరియాడికల్ డ్రామాలతో ధీమాగా ఉండాలి. ఇదే ఫార్ములా ఇప్పుడు కామన్ అవుతోంది. కాసులు కావాలంటే ఫాలో అవ్వక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అప్పట్లో వచ్చిన భారతీయుడు నుంచి బాహుబలి వరకు, మగధీర నుంచి RRR వరకు పీరియాడికల్ డ్రామా కిక్కే వేరు. కాస్త కంటెంట్ కలిసి వస్తే లెక్కే మారిపోతుంది. అందుకే పాన్ ఇండియా లెవెల్లో దండెత్తేందుకు సూర్య పీరియాడికల్ డ్రామాతో రాబోతున్నాడు. లోకల్ గా ఎంత పెద్ద హీరో అయినా పాన్ ఇండియా లెవెల్లో దండెత్తాలంటే మాస్ మతిపోగొట్టే మూవీతో మ్యాజిక్ చేయాలి, లేదంటే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ డ్రామా చేయాలి. అదే పవన్ కూడా చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా మొన్న మధ్య బింబిసారగా వచ్చి పీరియాడికల్ కిక్ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఇప్పుడు డెవిల్ తో బ్రిటిష్ ఇండియా పీరియడ్ కి తీసుకువెళ్తున్నాడు. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుందట. ఇది చరణ్ తండ్రి తాలూకు ఫ్లాష్ బ్యాక్ అని, 80s బ్యాక్ డ్రాప్ తో మరో పాత్రలో చెర్రీ కనిపిస్తాడని తెలుస్తోంది. ఓ రకంగా భారతీయుడు స్టైల్ అంటున్నారు. శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ లో పీరియాడిక్ ఫ్లాష్ బ్యాక్ పెడుతున్నాడు, మరోవైపు భారతీయుడు సీక్వెల్ తీస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ భారతీయుడిలో ఫ్లాష్ బ్యాక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే భారతీయుడు 2లో కూడా ఇలాంటి భారీ పీరియాడికల్ ఎపిసోడ్ ఉంటుందని అంచనాలున్నాయి. పొన్నియిన్ సెల్వం 1000 ఏళ్ల క్రితం చరిత్రని తవ్వితీసే ప్రయత్నం. ఇప్పుడు ఇదే మూవీకి సీక్వెల్ వస్తోంది, రిలీజ్ కి రెడీ అయింది. మొత్తానికి పీరియాడికల్ డ్రామాలతో పాన్ ఇండియా మార్కెట్ మీద నిర్మాతలకు ధీమా పెరుగుతోంది.